ఇదిగోండి భలే వచ్చినాయి. టేస్ట్ ఎలా ఉన్నది అనేది పిల్లల్ని అడుగుదాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన SH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? పిల్లలైతే ఇంట్లో ఉన్నారు కదండి, వాళ్ళకి రకరకాల రెసిపీస్ చేయాలన్నమాట. ఏవేవో కోరికలు వస్తూ ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. ఈరోజు ఏంటంటే స్పెషల్గా వీళ్ళకి ఎండాకాలం వచ్చిందంటే ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూసెస్, అలాగే లెమన్ వాటర్, బటర్ మిల్క్ ఇవన్నీ తాగుతూ ఉంటాం కదా. స్పెషల్గా ఉంటుంది కదా అని చెప్పి మ్యాంగో సీజన్ కాబట్టి, దట్టు సమ్మర్ సీజన్లోనే మనకి మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ చాలాసార్లు చేశాను. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి, రకరకాలుగా ఏవో తింటూ ఉంటారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. సో ఈరోజు అయితే నేను మ్యాంగోస్ తెచ్చాను. ఈ మ్యాంగోస్తోని ఐస్ క్రీమ్ చేద్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట అందరం కూడా. చూస్తున్నారా మ్యాంగోస్ కూడా ఎంత బాగున్నాయి. ఇవి ముందే నేను 1 hour వాటర్లో నానబెట్టి పెట్టేసానండి, తుడిచి పెట్టుకున్నాను అనమాట. వీటికి పీల్స్ తీసేసి ముక్కలు కట్ చేసేసుకుందాం. అయితే ఐస్ క్రీమ్ ట్రేస్ అయితే నా దగ్గర చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను ఆశీష్ దగ్గర నుంచి తెప్పించానండి, రకరకాల మౌల్స్ అనమాట ఇవి. ఇవి చాలా మంచిగా పనిచేస్తాయి. ఇవి లేకపోయినా సరే మనం ఐస్ క్రీమ్స్ అనేది చేసుకోవచ్చు. అవి తర్వాత ఎప్పుడైనా వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇవి తెప్పించాను. ఇవి ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. ఇష్టం ఉంటే ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే, అయితే రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మామిడి పళ్ళు అండి, ముందుగా మనం పీల్ చేసేసుకుందాం ఇవన్నీ కూడా. ఇలా మనం పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఓకేనా? ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఇలా అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. కొంచెం పండు ఉన్నవే తీసుకున్నానండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా కచ్చా మ్యాంగోతో కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నానండి, చక్కగా మిక్సీ పట్టించుకుందాం. అయితే దీంట్లోకి మనం యాడ్ చేయవలసినవి అయితే కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని అంటే ఒక 2 మరగబెట్టుకున్న పాలు అనమాట. కొంచెం చల్లార్చుకొని మరగబెట్టిన పాలు, అలాగే మనకి తగినంత షుగర్. 3 spoons అయితే దీనికి షుగర్ అయితే యాడ్ చేశాను. దీంట్లో మనం షుగర్ స్కిప్ చేసుకుని హనీ కూడా యూజ్ చేసుకోవచ్చండి, లేదు అనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి బెల్లం ఇష్టపడే వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు. అయితే పిల్లలకు కదండి, అందుకే షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం కాచి చల్లార్చిన పాలు అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం పాలు యాడ్ చేశాను, సరేనా? ఇది నాకు ఈ మిక్సీ చేసుకోవడానికి పెద్దదే ఉందన్నమాట, కాకపోతే చిన్నదే అయితే ఇది బాగుంటుంది కదా అని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాను. చక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు దాంట్లోకి మనం ఐస్ క్రీమ్ ట్రేస్ ఉన్నాయి కదా, ఇలా మనం దీంట్లోకి ఫిల్ చేసుకోవడం. ఇవి అలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. చూసారా, ఒక ట్రే అనేది మనకి ఫిల్ అయిపోయింది. ఇది అలాగా మనం తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఇంకా మిగతా మౌల్డ్స్ లో కూడా మనం తీసి ఫిల్ చేసుకుందాం.
ఈ ట్రేలో ఫిల్ చేసుకున్నాం కదండి, మళ్ళీ నాకు దీంట్లోకి చాలలేదనమాట, అందుకే మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తాను. ఇది ఆశీష్ అని చెప్పాను కదండి, వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇది ఒక మోడల్ అండి, చాలా బాగుంది కదా. ఇది స్ట్రాబెర్రీ అనమాట. ఇక భలే ఉన్నాయి కదా, పిల్లలకి ఇలాంటివి ఇష్టపడతారు అనమాట. సో ఇందులో కూడా ఇప్పుడు మనం ఫిల్ చేసేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ఆల్ స్నాక్ పైన పర్లేదు, టీ కప్స్ ఉన్నా సరే మనకి మంచి ఐస్ క్రీమ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను ఇలాగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసానండి. ఒక 8 hours అనేది మనం ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఎలా ఉన్నాయని మనం చూద్దాం. ఓకే, ఇదిగోండి మౌల్స్ అయితే చక్కగా నేను ఒక 10 hours అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట, డీప్ ఫ్రిడ్జ్ లోని. ఇప్పుడు డీమౌల్ చేద్దామని చెప్పి బయటకు తీసాను. ఒక 2 minutes అనేది బయట ఉంచుదాం. ఇవి చూసారా, మా పిల్లలు ఒక్కొక్క దాని మీద చేసినప్పుడల్లా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క గ్యాప్ పోగొట్టేస్తున్నారు. సో దీని మీద అయితే మొత్తం 4 caps పోయినాయి అనమాట. సో ఇంక ఇది ఉంది కదా అని చెప్పి ఈ మోడల్ కూడా వేసాను నేను. ఇక్కడ చూసారు కదండి, ఫస్ట్ ఈ అంబ్రెల్లా షేప్ లో ఉన్న కోన్స్ తీద్దాం ఒకసారి మనం. ఒక 2 minutes అయింది కదా, ఇలా కొంచెం కొంచెంగా మెడిగిచ్చి ఇలా మనం తీసుకుంటే మంచి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, భలే ఉంది కదా ఐస్ క్రీమ్ అయితే. ఇదిగోండి భలే వచ్చినాయి. టేస్ట్ ఎలా ఉన్నది అనేది పిల్లల్ని అడుగుదాము. నేను ఎందుకంటే ఇంకా మ్యాంగోస్ అనేది పెట్టలేదు అనమాట దేవుడి దగ్గర. లాస్ట్ వీక్ పెడదాం అనుకున్నాను కానీ లాస్ట్ వీక్ అంతా నాకు శ్రీమంతాలు బిజీలో లేట్ అయిపోయింది. సో ఇది కూడా మనం ఒకసారి రిమూవ్ చేద్దాము. తీసిన వెంటనే మటుకు మనం రిమూవ్ చేసేస్తే, అంటే అన్మోల్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది రాదండి. పిల్లలకి ఇస్తాను, ఎలా ఉన్నది టేస్ట్ అని చెప్తాడు. ఎవరున్నారు ఇక్కడ, ఎవరు తింటారు? చూడు టేస్ట్ ఎలా ఉన్నదో చెప్పే. సూపర్ గా ఉంది, ఇంకా బాగుందా? శాంతి నీకు ఇంకో మౌల్ తీస్తానుండు. ఇది కూడా బాగా వచ్చింది. శాంతి చాలా బాగుందా? ఇంకా కావాలా? మిగతా వాళ్ళు మరి తినరేంటి? ఓకే, ఇప్పుడు మనకి ఇది కూడా తీసి చూద్దాం ఒకసారి. ఇదైతే నాకు భలే నచ్చిందండి, స్ట్రాబెర్రీ షేప్ అన్నమాట. వావ్, ఇవి భలే ఉన్నాయి. చూడు ఎంత బాగుందో. మా గురుమూర్తి చిన్న పిల్లల్లో అయిపోయాడండి. టేస్ట్ ఎలాగుందో చెప్పు. ఇంద్ర, వెంకట్ తినండి. దుర్గేష్ నువ్వు తింటామ్మా? భలే ఉన్నాయి కదా, మన ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్స్ భలే ఉంటాయా? మా స్వాతి పాపం చేసిందే నుంచి వెయిట్ చేస్తుంది, ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని. చాలా బాగుంది. ఇంకెవరు తింటారా ఫాస్ట్ గా? రెండు నీకే. ఒకటి ఆరాధ్యది, ఒకటి అరవింద్ అంట. ఓకే, మిగతావి పిల్లలకి ఇచ్చేద్దాం. అయితే సూపర్ టేస్ట్ అయితే ఉందండి. నిజంగా మీరు కూడా ఇలానే ఫాలో అవుతూ చేసేయండి, చక్కగా ఉన్నదన్నమాట టేస్ట్ అయితే. ఎండాకాలంలోనే మనకి భలే ఉంటది కదా. సో అయితే ఈ రోజు వీడియో అనేది ఇదండి. ఐస్ క్రీమ్స్ పండగ అయితే అవుతుంది అనమాట ఇంట్లోనే. ప్రస్తుతానికి అందరూ బాగా మెచ్చుకొని చాలా బాగుందని తింటున్నారు అనమాట. సో మీరు కూడా ఇదే ఫాలో అయిపోండి మరి. అయితే వీడియో అనేది ఇదండి, మళ్ళీ వచ్చే వీడియోస్ లో కలుసుకుంటాను. అప్పటి వరకు నేనైతే సెలవు తీసుకుంటాను. మరి ఉంటానండి. సమస్తలాక సుఖినా భవంతు.